హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ మనసు. ఈరోజు వీడియో ఏంటంటే డాన్స్ క్లాస్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. అదే ఈరోజు వీడియో. ఇప్పుడైతే మేము ఆటోలో 6 మెంబర్స్ వరకు వెళ్తున్నామండి. మిగిలిన వాళ్ళు కొంతమంది కార్లో, కొంతమంది బైక్లో అలా వస్తున్నారు. మేమైతే ఆ రోజు ఉదయం 9:30కే కాకినాడలో బయలుదేరిపోవాలని అనుకున్నామండి. మేమందరం లేడీస్ కదా, ఎలాగైనా రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, అలా లేట్ అయ్యి 10 దాటిందనమాట మేము బయలుదేరేసరికి. మేము వెళ్ళే ఊరైతే ఇక్కడి నుంచి అంటే కాకినాడ నుంచి 1/2 అవర్ జర్నీ ఉంటుందట. పిఠాపురం దగ్గర విరవ అనే ఊరైతే వెళుతున్నామండి మేము. ఈ ఇల్లు చూడండి ఫ్రెండ్స్, మేము ఫంక్షన్కి వెళ్ళిన ఊర్లో ఈ ఇల్లు అయితే నాకు చాలా పురాతనమైన ఇల్లు అనేసి అనిపించింది అనమాట. అందుకే నేను సరదాగా వీడియో తీశాను. అంటే మనం పాత సినిమాల్లో 1980 సినిమాల్లో రావు గోపాలరావు ఆ కాలం నాటి సినిమాల్లో ఎక్కువగా ఇలాంటి ఇల్లులు చూసేవాళ్ళం కదా. ఇప్పుడైతే ఇల్లులు ఉండట్లేదు, తీసేస్తున్నారు కదా. అందుకే నాకు ఆ ఇల్లు బాగా అనిపించి తీసాను అనమాట. ఇప్పుడైతే మనం ఫంక్షన్ జరుగుతున్న ఇంటికి వచ్చేసామండి. మా డాన్స్ ఫ్రెండ్స్లో జ్యోతి గారు అని చెప్పి వాళ్ళు స్వగ్రామంలో ఇల్లు కట్టుకున్నారండి. గృహప్రవేశానికి మేము వచ్చాము. డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ ఇంకా పూజ గదితో ఇల్లు అయితే చాలా బాగా కట్టుకున్నారండి. ఇంకొంచెం వర్క్ జరగాల్సి ఉంది. ఇంతలోనే గృహప్రవేశం చేసుకున్నారు. గృహప్రవేశము నిన్న నైట్ అయిపోయిందండి. ఇంకా వ్రతం అన్నీ కూడా తెల్లవారుజామున అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పాప జ్యోతి గారు వాళ్ళ పాప అక్షిత అని చెప్పి మా చిన్న పాప క్లాస్మేట్ తను. ఆ పాపకి ఇప్పుడు 11వ సంవత్సరం అండి. 11వ సంవత్సరాన్ని ఇప్పుడు పైట వేయించడం అంటారు కదా, అలాగా ఓణి వేస్తున్నారనమాట. హాఫ్ సారీ ఫంక్షన్ అని కూడా అంటున్నారు కదా ఇప్పుడు. అయితే పాపకి ఓణి వేయించే ముహూర్తం టైం అయితే 10:30కండి. మేము టైం అయిపోయాక వచ్చామన్నమాట. అప్పటికే ఓణి వేయించడం ఇంకా పేరెంట్ వాళ్ళకి తాంబూలం ఇవ్వడం అన్నీ అయిపోయి వేరే డ్రెస్ మారుస్తున్నప్పుడు అయితే మేము వెళ్ళాం అనమాట. మా చిన్న పాప నశ్రిత క్లాస్మేట్ అక్షిత అండి. ఈ పాప అయితేని ఇప్పుడైతే స్కూల్ మారిపోయింది, వేరే స్కూలు. తను కరోనా తర్వాత తను వేరే స్కూల్ మార్చేశారు. డాన్స్ అయితే మా పాప 1 ఇయర్ నుంచి నేర్చుకుంటుంది, కానీ జ్యోతి గారు అయితే నాకు 6 ఇయర్స్ నుంచి తెలుసండి. మా చిన్న పాప క్లాస్మేట్ వాళ్ళ పాప అని చెప్తున్నాను కదా, ఇప్పుడు బయట వేయించే పాప. అదిగోనండి అక్కడ వడ్డాణం పెట్టుకుని గ్రీన్ అండ్ పింక్ సారీలో ఉన్నారు కదా, ఆవిడే జ్యోతి గారు. లోపల గదిలో అంతా చుట్టాలు కూర్చున్నారని చెప్పి పాపని ఇలా బాల్కనీలో తీసుకొచ్చి రెడీ చేస్తున్నారండి. పాపను రెడీ చేస్తున్నది అక్షిత. అంటే ఆ పాప వాళ్ళ అత్తయ్య గారు అమ్మాయి అనమాట, మేనత్త కూతురు. తను లైట్ మేకప్ రెడీ చేస్తుంది. కొంతమంది ఫ్రెండ్స్ అయితే పిల్లల్ని కూడా తీసుకొచ్చారండి. వాళ్ళు స్కూళ్ళు వేరే స్కూళ్ళు ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ ఇచ్చారని చెప్పి మా పిల్లలకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట. అయినా సరే మా పిల్లలు రావాలని అనుకున్నారు, కానీ ఆ రోజు కూడా ఎగ్జామ్ ఉంది, అందువల్ల తీసుకెళ్ళలేదు పిల్లల్ని. ఈ చిన్ని పాప అక్షిత వాళ్ళ చెల్లి అంటే జ్యోతి గారు చిన్న పాప జాను అండి. తను కూడా బుల్లి లంగావోణి వేసుకుంది. తనైతే నేను వీడియో తీయడం కుదరలేదు, ఎక్కడ తీయలేదు. ఇప్పుడు చూస్తున్న పిల్లలు, ఇప్పుడు వస్తున్న ఈ ఫోటో పిక్స్ 2 జంటలో కూడా కాకినాడ నుంచి మాతో వచ్చిన డాన్స్ ఫ్రెండ్సేనండి. ఎలాగో గృహప్రవేశానికి చుట్టాలందరినీ పిలుస్తారు కాబట్టి 2 కలిసి వచ్చినట్టుగా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నవాళ్ళు అయితే కనుక ఒకరికి 11వ సంవత్సరం, ఒకరికి 13వ సంవత్సరం అలా ఉండగా ఇద్దరికి కలిపి ఒకేసారి కూడా ఓణి ఫంక్షన్ అనేది ఇలా చేస్తున్నారు. ఇప్పుడంతా కూడా ఇలా పౌట వేయించడం అనేది వాళ్ళ గృహప్రవేశంలో కానీ లేదంటే మేనమామ వేస్తారు కదండి పైట వేయించడం అనేది, అందుకని చెప్పి అమ్మమ్మ వాళ్ళ గృహప్రవేశంలో కానీ ఇలా వేస్తున్నారు. ఇక్కడ పూజ ఇంకా వాస్తు పూజ వ్రతము చేస్తారు కదండి, అక్కడైతే ఇలా డెకరేట్ చేసుకున్నారు. అక్కడే మేము కూర్చున్నాం అనమాట. కొద్దిగా వీడియో అయితే తీశాను, పెద్దగా వీడియో అది తీయలేదండి. చుట్టాలైతే చాలామంది వస్తూ వెళ్తూ ఉన్నారు. పల్లెటూరు కదా, వీడియో తీస్తుంటే అదోలా చూస్తున్నారని చెప్పి నేనైతే వీడియో ఎక్కువగా తీయలేదు. భోజనాల దగ్గర కూడా వీడియో తీయలేదు. ఇదంతా కూడా హాల్ అండి. ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర ఆ చుట్టాలు అయితే కూర్చున్నారు. 2 బెడ్రూమ్స్కి మధ్యలో స్పేస్ వచ్చింది, అక్కడైతే అలా డెకరేట్ చేసి పాపని కూర్చోబెట్టారు. అక్షిత పాపని అలా రెడీ చేసిన తర్వాత అందరూ ఫొటోస్, వీడియోస్, సెల్ఫీస్ అన్నీ తీసుకుని భోజనాలు కూడా చేసేసిన తర్వాత మేము డాబా పైకి కూడా వెళ్ళి కొన్ని
సెల్ఫీలు వీడియోలు అన్నీ తీసుకున్నామండి. పల్లెటూరు కదా, పైకి వెళ్ళి కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు అన్నీ చూస్తూ అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత వాతావరణం ఆ రోజైతే, ఇప్పుడైతే తుఫాన్ అండి, తుఫాన్ అని చెప్తున్నారు కదా. వాతావరణం బాగోలేదు, మబ్బుగా ఉందని చెప్పి బయలుదేరామండి 2 గంటలకి. అయినా సరే మేము సగం దూరం వచ్చేసరికి వర్షం వచ్చింది. వచ్చేటప్పుడు అయితే ఆటోలో రాలేదండి. ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్లో సంధ్య గారని చెప్పి వాళ్ళ కార్లో వచ్చేసామండి కొంతమంది. ఇంకో కార్లో, అలా కార్లో అడ్జస్ట్ అయ్యి వచ్చేసాం వెళ్ళిన వాళ్ళందరూ. కార్లో ఉండగా చాలా పెద్ద వర్షం కూడా వచ్చింది. అది కూడా వీడియో చిన్న పిక్ అయితే యాడ్ చేశాను. అక్కడి నుంచి అలాగా బెడ్రూమ్లో కూర్చున్న కొద్దిమంది చుట్టాలని కూడా చిన్న వీడియో తీశానండి. వీడియో అయితే ఎక్కువగా ఏమీ తీయలేదు. నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి వచ్చే వరకు తీసిన వీడియో పిక్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేశానండి. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వీలుంటే చివరి వరకు వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇదండి నేను మా డాన్స్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన ఫంక్షన్ వీడియో అయితేని. ఓకే బాయ్. మీరు చెప్తున్నారా బాయ్ వీడియోలో? ఇప్పుడే ఆన్ చేశానండి, మీరు కంగారు పడుతుంది.